హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఏపీఎన్సెట్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్లో బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకు వెబ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్స్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయాలంటే మనకు యూజర్ ఐడి అయితే ఖచ్చితంగా కావాలా. ఎవరైతే యూజర్ ఐడి మర్చిపోయారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ యూజర్ ఐడిని ఏ విధంగా కనుక్కోవచ్చు అన్న దాని గురించి ఈ వీడియో ఉంది. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీఎన్సెట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడున్న ఫస్ట్ పేజ్ యూహెచ్ఎస్ హోమ్ పేజ్ అని దానిపైన క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఎన్సెట్ యొక్క అంటే బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు ఇక్కడైతే డైరెక్ట్గా యూజర్ ఐడి కనుక్కునే ఆప్షన్ అయితే లేదు. మెయిన్గా మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ అండ్ డౌన్లోడ్స్ ఉంది కదా, దాని కింద ఏపీఎన్సెట్ రిజల్ట్స్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన వెంటనే ఏపీఎన్సెట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ ఐడి, నేము, కేటగిరీస్ అన్నీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ ఐడి అయితే కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీ పేరు ఉంటే మీ పేరు ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇక్కడే మీరు మీ యొక్క యూజర్ ఐడి అయితే కనుక్కోవచ్చు. మీ పేరు కనుక్కోవాలంటే కింద సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సెర్చ్ అనే ఆప్షన్లో మీ పేరు అనేది టైప్ చేయండి. టైప్ చేసినంటే ఈ విధంగా మీకు మీ నేమ్ అనేది చూపిస్తుంది. మీ నేమ్ దగ్గరే ఉన్నది ఇది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అని. ఈ విధంగా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడిని ఈజీగా కనుక్కోవచ్చు. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూజర్ ఐడి తెలియదో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.